సో వెళ్ళిన ప్రతి చోట మేమేదో బెంజికారు నడిపిస్తున్నామని గర్వంగా చూపించుకోనికే కాదు, తినడానికి ఫుడ్ లేని స్టేజ్ నుంచి బెంజికారు నడపగలుగుతున్నామంటే ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది అని చెప్పడానికి ఒక హోప్ ఇవ్వడానికి వచ్చాము. సో మీరు రెడీ ఉన్నారా? చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తానండి. సో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. ఆ వ్యక్తిని హాస్పిటల్కి అంబులెన్స్ తో తీసుకెళ్తున్నారు. సో సార్ మీరు ముందుకు వచ్చి కూర్చోండి, పర్లేదు. సో ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లారు. అంబులెన్స్ తో తీసుకెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీ గేట్ దగ్గర డాక్టర్ అతన్ని చూసిన తర్వాత ఆ వ్యక్తి ఒక 2 గంటల్లో చనిపోయే పరిస్థితి ఉంది. డాక్టర్ అన్నాడు, ఎందుకు తెచ్చిరని, అనవసరంగా 2 గంటల్లో చనిపోతాడు అని చెప్పి అన్నాడు అనుకోండి. ఆ 2 గంటల్లో చనిపోయే వ్యక్తి గంట లోపల చనిపోతాడు. ఎందుకంటే ఇక నేను భక్తులని కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి. కానీ అదే డాక్టర్ అతను చెప్పింది అనుకోండి, ఏం కాదు నీకు లోపల తీసుకెళ్ళండి, నా మంచిగా అయ్యి ఆరోగ్యంగా నడుచుకుంటూ వెళ్తాడంటే ఆ వ్యక్తి బతుకుతాడో తెలియదు. కానీ 2 గంటలు బతికే వ్యక్తి అట్లీస్ట్ 4 గంటలు బతుకుతాడు. అవునా కాదా? సో అక్కడ చేసిన పని ట్రీట్మెంట్ ఏం లేదు, డాక్టర్ ఒక హోప్ ఇవ్వడం జరిగింది. ఏం ఇవ్వడం జరిగింది? హోప్. ఈ రోజు చాలా మంది రెసిపీ స్టార్ట్ చేసి కొందరు సీనియర్స్ ఉన్నారు, కొందరు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంటే సక్సెస్ అయిపోయారు, మరి మేము సక్సెస్ అవుతామా అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది ఏదో ఒక దగ్గర. అవునా కాదా? కానీ ఇక్కడ మేమందరం ఈ రోజు మీకు ఒక హోప్ ఇస్తున్నాం. కమిట్మెంట్ గా 5 సంవత్సరాలు నిలబడితే బెంచ్ మీ ఇంటి ముందర ఉంటది. సో బెంచ్ ఒకటే కాదు, బెంచ్తో పాటు లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ బిజినెస్ లో రావడానికి ముందు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో టాక్సీ డ్రైవర్ గా పనిచేశాను. 4 సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత అక్కడ నాకు ఇంచుమించు మంచి ఇన్కమ్ వచ్చేది. కానీ ఒక స్ట్రైక్ జరిగింది అక్కడ. ఆ స్ట్రైక్ లోపల ఇంచుమించు 45 డేస్ స్ట్రైక్ జరిగింది. నెలకి మేము ఇంచుమించు 25 నుండి 30 వేలు సంపాదించే వాళ్ళం మేలు క్యాబ్ లో. కానీ ప్రతి నెల మేము ఇంటి రెంట్ పే చేయాలి. 45 డేస్ స్ట్రైక్ జరగడం వల్ల సో ఈ స్ట్రైక్ ఎప్పటి వరకు అవుతుందో తెలియదని చెప్పేసి నేను నాకు పెళ్లికి పెట్టిన కొంచెం బంగారం ఉంటే కూదబెట్టి ఒక ఫస్ట్ కార్ తీసుకున్నా. ఆ కార్ తీసుకున్న తర్వాత నాకు తెలిసిన కస్టమర్స్ కి సర్వీస్ ఇచ్చుకుంటూ సో హైదరాబాద్ లో ఉన్న అశోక్ నగర్, అమీర్పేట్, మాదాపూర్, బొల్లారం వరకు 90 హోటల్స్ కి సర్వీస్ స్టార్ట్ చేసిన. నా దగ్గర ఒక 40 అటాచ్ వెహికల్ తిరిగేది. 5 మంది అమ్మాయిలు కాల్ సెంటర్ లో పనిచేసే వాళ్ళు. డ్రైవర్ గా ఉన్న వ్యక్తిని నెలకి 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించే స్టేజ్ వెళ్ళాను. నెలకి 1,00,000 రూపాయల దాకా వస్తుంది కదా అని ఆశతో జీవితంలో ఫస్ట్ టైం ఇల్లు కొన్న 72 గజాలది హఫీజ్ స్ట్రీట్, ప్రేమ్ నగర్ 6th గల్లీలో. సో అంతా బాగా నడుస్తుంది అనుకున్న టైంలో ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ రావడం వల్ల కంప్లీట్ గా నా దగ్గర ఉన్న ఈ 40 మంది వాళ్ళ కార్లు తీసుకొని ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు నా దగ్గర బిజినెస్ ఉంది, హోటల్స్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ నా దగ్గర కార్లు లేవు. నా దగ్గర 2 ఆప్షన్స్ ఉండే, అన్ని పని చేసి ఏదైనా డ్రైవర్ గా పని చేసుకోవాలి లేదా కార్లు కొనుక్కోవాలి. సరే ఏదైనా డ్రైవర్ గా పని చేసుకుంటే నాకు 15-20 వేలు జీతం వస్తుంది. కానీ నా ఇంటి EMI 25 వేలు ఉంది. సరిపోదు అని ఆలోచించి నాకు తెలిసిన ఒక కస్టమర్ దగ్గర 24 లక్షలు అప్పు తీసుకొని 10 సొంతంగా కార్లు కొనుక్కున్నా. EMI పైన డౌన్ పేమెంట్ ఒక్కొక్క వెహికల్కి 2-2.5 లక్షలు డౌన్ పేమెంట్ చేసి 10 కార్లు కొనుక్కున్నా. ఈ 40 మంది కలిసి చేసే బిజినెస్ 10 కార్ల మీద 10 మంది డ్రైవర్లను పెట్టి మళ్ళీ మేనేజ్ చేసిన. ప్రతి నెల 24 లక్షలకి 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి, 10 కార్ల EMI కట్టాలి, 10 మంది డ్రైవర్ల జీతాలు ఇవ్వాలి, కాల్ సెంటర్ లో పనిచేసే అమ్మాయిల జీతాలు ఇవ్వాలి, కాల్ సెంటర్ పెట్టిన సెటర్ కిరాయి ఇవ్వాలి. మళ్ళీ నాది అన్ని బాగానే ఉంది. 1 year మళ్ళీ బిజినెస్ సెట్ అయింది, మంచిగా అయిపోయింది అనుకున్న టైం లోపల ఓలా క్యాబ్ వాళ్ళు ఆ రేట్ ఉంటాయి కదా, నువ్వు ఎయిర్పోర్ట్ రాకి మేము 700 తీసుకునే వాళ్ళం, వాళ్ళు 300-350 ఇవ్వడం స్టార్ట్ చేసారు. ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్. 6 నెలలు ఆఫర్ ఎప్పటిదాకా ఇస్తున్నారో తెలియదు. 3 నెలలు చూసినా ఆ 3 నెలల్లో నా దగ్గర మొత్తం ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో ఎవరి కాల్స్ వస్తలేవు. బిజినెస్ కంప్లీట్ గా జీరో అయిపోయింది. నెలకి 80,000 లక్షల రూపాయలు సంపాదించే స్టేజ్ నుంచి బిజినెస్ జీరో అయిపోయింది. ఎలాగైనా బిజినెస్ ని నిలబెట్టాలని బాగా ప్రయత్నం చేసిన. ఆ 3 నెలల్లో మళ్ళీ 2 లక్షల అప్పు, 2,70,000 అప్పు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతి నెల EMI కట్టాల్సిందే, డ్రైవర్ల జీతాలు ఇవ్వాల్సిందే, 70,000 ఇంట్రెస్ట్ కట్టాల్సిందే, కాల్ సెంటర్ రెంట్ కట్టాల్సిందే. సో 3 నెలల తర్వాత అర్థమైపోయింది నా చేతికి ఏం లేదు, ఇంత పెద్ద ట్రావెల్స్ దీన్ని నేను కట్టుకోలేనన్న విషయం అర్థమైపోయి అప్పటి నుంచి మళ్ళీ నడవని వెహికల్స్ ఇంటికాడ పెట్టుకొని ఏం చేయాలి, జంగు పడతాయని చెప్పేసి అమ్మడం స్టార్ట్ చేసాం. కొనేటప్పుడు 2.5-3 లక్షలు పెట్టి కొన్న వెహికల్ అమ్మేటప్పుడు అవే డబ్బులు వస్తాయా? 30,000-40,000 అమ్మాల్సి వచ్చింది కంటిన్యూ ఫైనాన్స్ లో. 2 వెహికల్స్ అమ్మాలి, ఈ మంత్ ఇంట్రెస్ట్ కట్టాలి. నెక్స్ట్ మంత్ 2 వెహికల్స్ అమ్మాలి, నెక్స్ట్ మంత్ 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి. అలా చూస్తూ వెహికల్స్ వెళ్ళిపోయినాయి. కొనుక్కునే 72 గజాలు ఇల్లు వెళ్ళిపోయింది.
పెళ్లికి పెట్టిన బంగారం అనుకోవాల్సి వచ్చింది. మొత్తం జీరో అయిపోయింది. నెలకు ₹1,00,000 వచ్చే స్టేజ్ నుండి ఉల్టా నెల తిరిగేసరికి 70,000 కట్టాల్సిన స్టేజ్ ఉన్నాయని అమ్ముకొని కట్టేసిన జీతం కంప్లీట్గా జీరో కనిపిస్తుంది. ఇక అప్పుల మొదలు ఎక్కువైపోయి ఎవ్రీ మంత్ ఒక చిట్టి కడుతుంటే నేను ఆయనకు చిట్టి టైం కంటే ముందు 2 నెలల ముందు 2 రోజుల ముందు పైసలు ఇస్తుంటే ఆయన దగ్గర పోయినప్పుడు కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చి మర్యాద మాట్లాడే వ్యక్తి 2 నెలలు చిట్టి కట్టకపోయేసరికి లాంగ్వేజ్ చేంజ్ అయింది. ఒక రోజు రాత్రి 10-10:30 అవుతుంది. ఫోన్ చేసిండు. మా వైఫ్ మా ఇద్దరు పిల్లలు తీసుకొని మా పెద్ద బొమ్మడి దగ్గర దాకుంటే చిన్న దాకుంటే వెళ్ళిరు. ఆ రోజు రాత్రి 10-10:30 టైంలో ఫోన్ చేసి చాలా మాటలు తిట్టడం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది, ఇక నేను డబ్బులు కట్టాలంటే కట్టలేని పరిస్థితి. ఏడో జాబ్ చేసిన 15,000 రావు. ఇది అన్నిటికంటే సూసైడ్ బెస్ట్. ఎందుకంటే టార్చర్ తట్టుకోలేకపోతున్నా. మంచం మీద వండుకున్నా, ఫ్యాన్ తిరుగుతుంది. ఇక లేచి ఇక ఊరు వేసుకుందామని ప్రిపేర్ అవుతున్నా. సో అంతలోపలే మా బాబు ఫేస్ గుర్తుకొచ్చింది. పిల్లలు ఇంట్లోకి పోయేటప్పుడు పైసలు అడుగుతారా కదా, जब भी मैं घर में से बाहर जाता था बच्चे पैसे पूछते हैं पापा ₹5 दो. సో మా బాబు నన్ను ₹5 అడుగుతుండే. సో ఫేస్ గుర్తుకొచ్చింది. నాకు ఎందుకో విజిలేషన్ అంటారు కదా, నేను బండి నడిపేటప్పుడు మెయిన్ క్యాబ్ నడిపేటప్పుడు సిగ్నల్ దగ్గర పిల్లలు డోర్ కొట్టి డబ్బులు అడుగుతారు కదా. సో పిల్లలు చూస్తే వాళ్ళ వెహికల్ గలీజ్ ఉంటుండే, బట్టలు చినిపోయి ఉంటుండే. ఒకవేళ నేను సూసైడ్ చేసుకుంటే రేపు నా పిల్లల భవిష్యత్తు ఇదే అవుతుందని చెప్పి ఆలోచించి ఆ రోజు నేను సూసైడ్ చేసుకోలేదు. కానీ నేను ఎప్పుడు ప్రేయర్ చేసిన जब भी नमाज को जाता था मैं अल्लाह ताला को यही मांगता था, मेरे को लाखों के पैसे होना, गाड़ियाँ होना, घर कभी नहीं मांगा. मैं यही दुआ करता था कि ये परेशानी में से बाहर निकाल दीजिए. సో నేను ఎప్పుడు నమాజ్ పైన ఎప్పుడు ప్రేయర్ చేసిన దేవుని ఒకటే కోరుకునేవాడిని, నాకు లక్షల భూములు కాదు, నన్ను ఈ పరేషాన్లకి బయటకు తీయమని చెప్పి నేను ఇదే కోరుకునేవాడిని. కానీ ఎప్పుడు కానీ భగవంతుడు నెత్తి కిరీటం పెట్టుకొని కాళ్ళకు గజ్జలు పెట్టుకొని బంగారం తీసుకొని ప్లాట్ల పేపర్ తీసుకొని రాడు, ఒక వ్యక్తి రూపంలో పంపిస్తాడు. ఒక వ్యక్తి రూపంలో పంపిస్తాడు. ఈ రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసి అదే వ్యక్తిని అప్లై అంటారు. నేను అరుణ కుమారి మేడం వాళ్ళ అన్న దగ్గర డీటెయిల్ టౌన్షిప్ లో అంబేద్కర్ కార్ మీద డ్రైవర్ గా పనిచేసిన. వాళ్ళ అన్న హ్యాండిక్యాప్ ఉండే చనిపోయిండు. చనిపోయిన తర్వాత వాళ్ళతో నాకేం పడుతుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆమె కాల్ చేసింది నాకు, సలీం ఎక్కడ ఉంటున్నావు, పెళ్లి అయిందంటే పిల్లలు ఒకసారి పిల్లలు తీసుకొని మా ఇంటికి రా, నేను సంగారెడ్డిలో ఉంటున్నా కలెక్టర్ ఆఫీస్ పక్కన. అంటే సరే మేడం వస్తానని చెప్పిన. వెళ్ళాలనుకోలేదు. కానీ అక్కడ జైరాబాద్ దగ్గర రాయకోడలో ఒక డిన్నర్ వెళ్ళేది ఉండే. ఆ వెళ్ళేటప్పుడు మేడం నిన్నే ఉంటారు కదా, ఒకసారి కలిసిపోదామని నేను మా వైఫ్ ఇద్దరం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మేడం టీ ఇచ్చిన తర్వాత ఒక వెస్టింగ్ ప్లాన్ స్టార్ట్ చేసింది. నేను పక్కా డిసైడ్ అయినా చెయ్యొద్దు అని. ఇక్కడికి వింటున్నా, ఇక్కడికి వదిలేస్తున్నాను. ఎందుకంటే ఈ సబ్బులు కట్టుకొని ఏ వరకు ఎదురుగాలి అమ్మనికి ఫస్ట్ టైం రానప్పుడు అనిపిస్తుందా లేదా. సో కంప్లీట్ గా చెయ్యొద్దని డిసైడ్ అయి విన్నా. కాకపోతే వాళ్ళ తన పని చేసిన కాబట్టి నేను కాదనలేక జైలుగా ఒక ఏమైనా కట్టాల్సి వస్తే మాత్రం కావద్దు, ఫ్రీ అయితే అయినా ఉద్దేశంతో అనుకున్నా. ఫ్రీ జైలు కానీ ఆధార్ కార్డు ఇచ్చేస్తా, ఓకే దీన్ని జాయిన్ చేయమని. మేడం అనుకుంది ఇంకా స్టార్ట్ చేసిన అనుకుంటే నేను మాత్రం కంప్లీట్గా నెగిటివ్ ఉన్నా. ఆ తర్వాత ప్రోడక్ట్ తీసుకోమని కొన్ని ప్రోడక్ట్ ముందు పెట్టిన ₹360 ఉండే. ఒక నీమ్ సోప్, ఒక నైట్ క్రీమ్ తీసుకున్నాను. ఆ నీమ్ సోప్ తీసుకొని వాడినాం. ఇంటికి పోయినాక బాగుంది అని ఫోన్ చేస్తే ఏడో బిజినెస్ చేయమంటుందో నా భయంతో బాగుందని ఫోన్ చేసి చెప్పలేదు. కానీ నిజంగా నా టైం బాగుంది. 2 రోజుల తర్వాత నాకు ఫాలో అప్ కాల్ చేయడం జరిగింది. సో సరే మేము టోలిచోకి వెళ్తున్నాం, మీ ఇంటి ముందర నుంచి హబిస్టేట్ లెవెల్ నుంచి మా అప్లైన్ కుల్కర్ణి సార్ గారు డైమండ్ డైరెక్టర్ ఒకసారి మీ ఇంటికి వస్తాము అంటే అప్పుడు నాకు కుల్కర్ణి సార్ తెలియదు, డైమండ్ అంటే కూడా తెలియదు. కానీ మా ఇంటికి వస్తామంటే నాకేం పని పడలేదు. ట్రావెల్స్ దాడి ఈగలు కొట్టుకుంటూ కూర్చున్నాం. రమ్మని చెప్పినా వచ్చిన తర్వాత ప్లాన్ చెప్తుంటే అప్పుడు కొంచెం ఆలోచించిన సబ్బు ప్రొడక్ట్ అయితే బాగానే ఉంది, అసలు ఏంటి అని చెప్పి అప్పుడు కొంచెం ఓపెన్ మైండెడ్గా విన్నాం. ఆ విన్న తర్వాత ఒక విషయం అర్థమైంది, దీంట్లో మనం డబ్బులు కట్టేది లేదు, ఎవరితో డబ్బులు మనం మునిగేది లేదు, ఎవరిని రోజు పొద్దున్న లేస్తే పనులు తోమాల్సిందే, స్నానం చేయాల్సిందే. చేస్తాను బయట కిరాణా షాప్ అయినా కొనాల్సిందే, వెస్టింగ్ షాప్ అయినా కొనాల్సిందే. ఒకసారి చూద్దామని చెప్పేసి సికింద్రాబాద్ వెళ్ళి ₹25,000 ప్రోడక్ట్ తీసుకొచ్చి వాడినాం. ప్రోడక్ట్ మొత్తం అద్భుతం. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ ఇప్పి మీ అప్లై ఎడికి రమ్మంటారు, ఇస్తారు ఎడికి రమ్మంటారు, మీటింగ్కి రమ్మంటారు, అవునా కదా. కానీ జీవితంలో ఫస్ట్ టైం మీటింగ్ అంటే మనకేం గుర్తుకొస్తుంది? ఎలక్షన్ టైంలో మీటింగ్ రమ్మంటే ఏం గుర్తుకొస్తుంది? బిర్యానీ పొట్లం, బీర్ సీసా. వేసాను అట్లాంటి మీటింగ్ అనుకున్నా నేను. యాక్చువల్గా మీటింగ్ అంటే ఏముంటుందో ఏం పెడతారో అన్నట్టు అనుకున్నా. మొత్తానికి సంగారెడ్డి పోయినా. ఆ మీటింగ్ అటెండ్ అయినా 15 మంది ఉండే. ఆ 15 మందిలో నుంచి ఒక 2 వ్యక్తుల్ని చూసిన నేను. ఒకటి షబ్బీర్ సార్ గవర్నమెంట్ హెడ్ మాస్టర్, ఒక ఫాతిమా మేడం తహసీల్దార్ కలెక్టర్ ఆఫీస్లో. వీళ్ళిద్దరు గవర్నమెంట్ జాబ్ నుండి కూడా చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేమని చెప్పి కొంచెం హోప్ పెరిగింది.
కొంచెం హోప్ పెరిగింది. డిసైడ్ కాలే, ఓకే అనిపించింది. నెక్స్ట్ వారం రోజులు 5 వారంలో మళ్ళీ అరుణ్ మేడం ఇంకొక మీటింగ్కి వెళ్ళమని చెప్పింది. ఎక్కడంటే ఇంటర్వ్యూ సార్ వాళ్ళ ఇంట్లో బషీర్బాగ్లో. అక్కడికి వెళ్ళిన సరే అని చెప్పి మనకి ఏం పని పడ లేదు, డ్యూటీకి చేయడానికి ఛాన్స్ లేదు, ఇక ఇప్పుడు వస్తారా సార్ అప్పుడు వస్తారని చూసుకుంటేనే కూర్చున్నాం వాస్తవానికి. ఎందుకంటే వెస్ట్ మీద అప్పుడే ఎంత హోప్ రాలేదు. ఇంటర్వ్యూ సార్ వాళ్ళ ఇంటికి మీటింగ్కి వెళ్ళిన తర్వాత బషీర్బాగ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత బిల్డింగ్ చూసినా నేను చెప్తున్నా నిజంగా అంత పెద్ద బిల్డింగ్ అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే బాగా చిన్న ఇల్లు ఉండే, ఆఫీస్ పేట రేపుల ఇల్లు ఉండే. వాళ్ళ ఇంటికి పోయినాక లోపలికి ఎంట్రీ అయినాక సోఫాలు ఇంటికి దొడ్డు సోఫాలు ఉన్నాయి. ఆ సార్ ప్లాన్ చెప్తున్నాడు కానీ నన్ను ప్లాన్ ఇంటలే, కిటికీలో చూస్తున్నా, ఇల్లే చూస్తున్నా, బాల్సీలింగ్ చూస్తున్నా, ఇంటికి దొడ్డు సోఫాలు. ఆ సార్ కూర్చోమన్న సోఫా మీద నేను ఇట్లా కూర్చున్నా కొంచెం పని అనిచ్చి సార్ అంటే అబ్బాయి కదా అచ్చబెట్టు అంటుంది. నాకేదో పనులు ధరిస్తారు. ప్లాన్ అయిపోయిందాక అక్కడే చూస్తున్నా, టీకేసార్ అంటే బయటకు వచ్చినాక అనిపించింది ఇంత కరోడ్పతి బిజినెస్ చేస్తున్నట్టే మనం ఇంకా బిజినెస్ చేయొచ్చు. ఇంకొంచెం హోప్ పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ వెళ్ళమని వారం రోజుల తర్వాత 2వ తారీఖు వచ్చింది. ఛాంపియన్ డే ఉంది సికింద్రాబాద్లో ఛాంపియన్ డేకి వెళ్ళినా. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక లీడర్ ఉండే సర్వచితం రెడ్డి అని చెప్పేసి, ఆయన స్టేజ్ మీద ఛాంపియన్ డేలో చెప్పుకుంటూ ఈ బిజినెస్ లో రాకముందు నాకు పాల డబ్బాకి డబ్బులు లేకుండా, పాల ప్యాకెట్ కి డబ్బులు లేకుండా ఈ రోజు ₹1,00,000 సంపాదిస్తున్నా అని చెప్పినారు. అప్పుడు ఇంకొంచెం హోప్ పెరిగింది మా బాపతి అని చెప్పేసి. కానీ చూడండి, మీటింగ్ పోయిన ప్రతిసారి ఫస్ట్ మీటింగ్ లో కొంచెం హోప్ వచ్చింది, సెకండ్ లో ఇంకొంచెం వచ్చింది, 3వ మీటింగ్ ఇంకొంచెం వచ్చింది. అట్లా మీటింగ్ పోతూ 2 నెలల తర్వాత ఇంకొక మీటింగ్ అనౌన్స్ చేయడం స్టార్ట్ అయింది. అప్లై ఒకటే పాట పడుతుంది, చలో ఢిల్లీ గోపురం, చలో ఢిల్లీ గోపురం, చలో ఢిల్లీ గోపురం. ఎవరు గోపురం 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 అంటారు. ఎంత అవుతుందంటే 10,000 ట్రైన్కి వెళ్ళేది ఉండే. నేను అనుకున్నా వీళ్ళు పెట్టుబడి లేదు 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 లేదని 10,000 ఎసరు పెట్టిన అనిపించింది. అనిపిస్తుందా అనిపించదా? వాళ్ళు చేంజ్ చేసినప్పుడు డబ్బులు పెట్టేదేమన్నారు, మళ్ళీ 10,000 దాడి తెచ్చారు అనిపించింది. పోతే అనుకున్నా. కానీ వాళ్ళు ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో ఆ ప్రమోషన్ బట్టి సరే ఇంతమంది చెప్తున్నారు, చరణ్ సార్, ఇంద్రజిత్ సార్, కుట్టని సార్, రాజమేడం, రాజన్న, ప్రసాద్ సార్, సరే పోదామని చెప్పి డిసైడ్ అంటే పైసలు లేవు. నెలకి వేసరికి 70,000 కట్టాలి. ఆడంటే పెద్ద కష్టం ఉంది. నేను 30 రోజులల్లా 5 రోజులు అప్పులు అడగడానికి ఎదుగుతుంటే మా అప్పులో ఇంత ఎంత షాండార్ మనుషులు ఉండే అంటే ఎవరు అడుగుతుంటే అప్పు అంటే అప్లైన్ అడగద్దు, డౌన్ లైన్ అడగద్దు. ఎవరైతే బిజినెస్ నో అంటారో వాళ్ళని అడగాలి. వాళ్ళు ఏం చేస్తుంటే ఫోన్లో మాట్లాడుతుంటే ఇట్లా కావాలి ₹1,00,000, మీకు ₹3 అయినా పర్లేదు అంటే ఓకే ఓకే అంటారు. రమ్మన్నాక నేను 2 వీలర్ మీద చేసుకుని పోయినాక వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఎవరైతే ₹3 ఇస్తున్నారో వాళ్ళు ఫోన్ ఎత్తలేరు, కానీ ఇంకో 2 నాకు ఇస్తారంట. 4-5 ముందు నాకు అన్నట్టుంటుండే పరిస్థితి. కానీ అట్లాంటి పరిస్థితి ఉంది అప్పటికే. కానీ నా దగ్గర 10,000 లేవు. కానీ ఆ టైంలో నేను ఎవరికైతే వెహికల్ అమ్మినో కంటిన్యూ ఫైనాన్స్లో వాళ్ళు ప్రతి నెల ఈఎంఐ 2 రోజులు ముందు నాకు డబ్బులు వేస్తారు. 2 రోజుల తర్వాత ఈఎంఐ కట్ అయిపోతాను. నేనేం చేసిన, ఇప్పటిదాకా బాగా ప్రయత్నం చేసిన, చెక్ బౌన్స్ కావద్దు, మళ్ళీ నా సివిల్ ఖరాబ్ అయితే కష్టం అవుతుందని. కానీ ఆ రోజు డిసైడ్ అయిన నా జీవితంలో బౌన్స్ అయింది, చెక్ బౌన్స్ అయితే ఏముందని చెప్పేసి ఆ 10,000 తీసుకొని ఢిల్లీకి వెళ్ళినా. ఆ 10,000 తీసుకొని ఢిల్లీకి వెళ్ళినా. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అసలు బెస్టీజ్ ఏంటి, బిజినెస్ ఏంటి. ఒక కలెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి బిజినెస్ చేస్తున్నాడు. మాటలు సరిగా రాని వాళ్ళు లక్షలు తీసుకుంటారు, నడవడానికి రాని వాళ్ళు కుంటుకుంటూ వచ్చి ₹1,00,000 తీసుకుంటున్నారు. నాకు అన్ని బాగున్నాయి, నీకేం అవసరం కూడా ఉంది. ఆ డిసైడ్ అయినా నిజంగా మీటింగ్ పోయేటప్పుడు ఢిల్లీకి బండికి పోయినా, ఏదో సాగిపోతే తప్పదు కదా, ఆగ్రహం జూనికి పోతాం అన్నట్టు బండికి పోయినా. కానీ వాడికి పోయిన తర్వాత 3 రోజుల తర్వాత నా లోపల ఏదైతే ఫైర్ క్రియేట్ అయింది కదా, అక్కడ నుంచి నాకు అనిపించింది బాగా ఆకలిగా ఉన్న పిల్లికి ఎక్కడో తెగ పట్టుకుంటుంది. అర్థమవుతుందా? బాగా ఆకలి ఉన్న పిల్లికి ఎక్కడ దొరికితే పట్టుకుందా అనుకోండి, ఇడిస్తారా? సేమ్ నేను ఇంకా వెస్టింగ్ అక్కడే పట్టుకున్నా. ఆ రోజు డిసైడ్ అయినా ఎవరు వచ్చినా రాకుండా ₹1,00,000 వచ్చినాక బిజినెస్ లో నిలబడేది ముందుకు పోయేది. కానీ ఎవరి మాట అప్లై మాట తప్ప అప్లై మాట పట్టుకొని సేవ్ చేసుకుంటా పోయినా 2 ఇయర్స్ పట్టింది. 2 ఇయర్స్ పట్టింది ₹1,00,000 రావడానికి. కానీ ఆ 2 ఇయర్స్ ₹1,00,000 కానీ టైం పట్టలేదు, ఆ 2,00,000 4,00,000 కానీ టైం పట్టలేదు. 7th క్లాస్ చదువుకున్న వ్యక్తి నా హైయెస్ట్ ఇన్కమ్ 13,00,000 పైన ఉంది. వెస్టింగ్ ఉంది. టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు నేను బెంజ్ కార్ మీద డ్రైవర్గా వస్తే జీవితం ధన్యమవుతుందని ఆలోచించే వ్యక్తిని అదే బెంజ్ కార్ తీసుకొని జస్ట్ ఇప్పటికి నాది 35-40,000 కిలోమీటర్లు తిప్పినట్టు ఒక్క సర్వీసింగ్కి ₹1,18,000 సర్వీస్ ఖర్చు వస్తుంది. ఒక్క సర్వీసింగ్ 15,000 కిలోమీటర్లు తిప్పి బెంజ్ కార్ సర్వీసింగ్ తీసుకెళ్తే ఫస్ట్ బిల్లు ₹1,18,000 ఒక బైక్
అని చెప్పి కొనరు. కానీ వెస్టిన్ లో మీరు డిసైడ్ అయితే, నేను కొన్నాను గర్వంగా చెప్పట్లే, మీరు వెస్టిన్ లో డిసైడ్ అయితే 5 సంవత్సరాలు మీ ఇంటి ముందర బెడ్ ఉంటుందని చెప్పడానికి చెప్తున్నాను నేను. 24 లక్షల అప్పు, ప్రతి నెల 70,000 మిత్తులు పెరుగుతూ వస్తున్నాయి. మా ఫ్రెండ్ అన్నాడు ఒక ఆయన, ఎందుకు ఇన్ని డబ్బులు ఎడగడతావు, పోలీస్ స్టేషన్ పోయి ఐపీ తీసుకో, నువ్వు కట్టే పని తప్పుతుందంటే నేను ఒకటే చెప్పిన, విన్నింగ్ టీమ్ లో ఉన్నా, నేను డబ్బులు తీసుకుంటప్పుడు కాళ్ళు వేలు పట్టుకొని తీసుకున్నా, నేను కూలర్ పెట్టడానికి డబ్బులు ఇస్తానని చెప్పిన. 59 లక్షలు కట్టినా, నేను 59 లక్షలు అప్పుడైనా కట్టిన. బెంక్ కార్డు తీసుకున్నా. 72 గజాల ఇల్లు ఉంటే అమ్ముకొని సామాన్లు చదువుకొని పోయేటప్పుడు ఒక రోజు మొత్తం వేసింది మా వైపు. కొనక జీవితంలో ఫస్ట్ టైం ఇల్లు కొనం, అది ఇట్లా అమ్ముకొని పోతున్నామని. కానీ 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నా బాదుపల్లిలో గేటెడ్ కమ్యూనిటీలో. రైట్. సో నేను ఒకటే చెప్తున్నా, ఫుడ్ లేని వ్యక్తి, తినడానికి డబ్బు లేని వ్యక్తి, చనిపోదాం అనుకున్న వ్యక్తికి ఈ రోజు ఈ బిజినెస్ తో నేను ఈ లెవెల్కి వచ్చిన అంటే మీరు రావడానికి అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? నాకు ఇంత హోప్ ఎక్కడికి వచ్చిందంటే ఒకటే అండి, గోగ్రౌండ్ మీటింగ్ వెళ్ళాను. ఆ తర్వాత 6 నెలలకు ఫ్యామిలీ ఇండియన్ వచ్చింది. అప్పుడు అర్థమైంది నాకు, గోగ్రౌండ్ అర్థమైందని ఫ్యామిలీ ఇండియన్ చూడలే. కానీ ఒక్కొక్క లీడర్ ని ఒక పిక్చర్ ప్రమోట్ చేస్తారు కదా, అట్లా చేసుకుంటామని ఒకటే చెప్పిన, మీరు రండి ఎఫ్ఆర్కి రాక వచ్చిన తర్వాత మీకు 3 రోజుల తర్వాత నచ్చలేదు, మీ డబ్బులు రిటర్న్ ఇస్తా, నచ్చింది మళ్ళీ 1 year 1 lakh తీసుకోవచ్చు. ఇదే మాట చెప్పి తీసుకెళ్ళిన లీడర్లు ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది. నాకంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో మీరు రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? సో ఫ్యామిలీ యూనియన్ జనవరి 9, 10, 11 శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మైళ్ళకి వెళ్ళిపోయింది, శంషాబాద్ ప్లాస్టిక్ కన్వెన్షన్ లో ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ టికెట్ బుక్ చేసుకొని ఎఫ్ఆర్కి రండి. నేను చెప్తున్నా చూడండి, లాస్ట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. ఒక్క నిమిషంలో ఎప్పుడు జీవితం మారదు, కానీ ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం వల్ల మీ జీవితం మారుతుంది. సో రెడీ ఉన్నారా? ఇంకొక మాట, చాలా మంది ఇక్కడ పెళ్ళైన వాళ్ళు అనుకుంటున్నారు, అమ్మ 5,140 రూపాయలు నేను ఒక్కరిని పోతే చాలు, నేను అట్లనే అనుకున్నారు. 2 నిమిషాలు క్లోజ్ చేస్తా. మా చరణ్ వాళ్ళు మాకు ప్రమోట్ చేసినప్పుడు మా వైఫ్ ఎందుకు ఇంట్లో పిల్లల కొండి పెడుతుంది, బాసనం తోమాలి, బట్టలు తోమాలి, ఆమె చూసుకుంటుంది, ఆమె బిజినెస్ చేస్తుంది, నేను పోదామని నేను ఒక్కడిని పోయినా. పోయిన తర్వాత అక్కడ పోయినాక నా కింద ఫైర్ ఎట్లా క్రియేట్ అయిందంటే, వచ్చినాక నా బ్రెయిన్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టిన, అప్లై ఏం చేస్తే చెప్పిన. అప్లై ఏమన్నారు, ఎవరికి ఏమైంది సార్ మీరు ఎక్సైటెడ్ అయిపోయి అంటే మీరు బాగా తీసుకొస్తారు మీటింగ్. సో అప్లై ఏం చెప్పినంటే, ఎవరు ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత తొందరగా సక్సెస్ అన్నారు. నేను ఏం చేసిన, స్టేషనరీ షాప్కి వెళ్ళినా, కలర్ పేపర్ తీసుకున్నా, మా ఇంట్లో కూర్చున్నా, షార్ట్ ఉండే, మీరు ఫోటోలు ఉన్నాయి చూడొచ్చు. మీరు కూర్చొని రాసుకున్న డ్రీమ్ 2 కోట్ల ఇల్లు, 1 కోటి రూపాయల కారు, 2 లక్షల ఇన్కమ్, మా వైఫ్కి బంగారం, మా పిల్లలకి మంచి చదువు అని చెప్పి రాసుకుంటే, మా వైఫ్ పక్కన కూర్చొని ఏమైందో మొన్నటిదాకా బాగుంటే ఢిల్లీకి పోయి వచ్చినాక కోట్లు రాస్తున్నాడు. ముందు చూస్తే ఉరుస్తున్నది, వాన వస్తాయి, ఊరికి సరిగా లేదు, ఏమైనా ఎవరు నిమ్మకాయలు తింటుందో ఏమైందో అని చెప్పేసి మా అబ్బాయి ఎప్పుడు ఇంటికి వచ్చింది కానీ ఆ ప్రశాసనాన్ని పక్కన తీసుకొని, సార్ దీంట్లో నిజంగా పైసలు వస్తాయని అడుగుతుండే. అదే మా వైఫ్ దగ్గర ఎదురుంటే ఇద్దరు కలిసి పని చేస్తే సక్సెస్ ఇంకా తొందరగా వస్తుండే రాకుండా. సో మీరు ఆ స్మార్ట్ పని చేయకండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రండి. వైఫ్ అండ్ హస్బెండ్ మీరు ఏం చేస్తారు, మా వైఫ్ ఇంటికాడ పెట్టాలి, ఎఫ్ఆర్కి వస్తారు, వచ్చిన సందిగా మీరు దొక్కుతుంటారు ఇక ఎట్లా గెలుండగా, 1,00,000 వస్తుంది, కారు వస్తుంది అంటే మీ మేడం అంటది, ఎవరు చెప్పారు, ముత్తాత నుంచి సబ్బు చేంజ్ చేస్తే రాలేదు, నువ్వేమో సబ్బులకి 1,00,000 వస్తాయంటున్నావు అని చెప్పి సర్కారు పట్టుకుని కూర్చున్నాను కూర్చుందంటే గాలి వెళ్ళిపోతారు. కూర్చోవడం సబ్బులు అంటే 1,00,000 వస్తాయంటారు. నాకు విడాకులు కావాలి, మా ఆయనకి ఇచ్చినప్పుడు అంట రాను. కాబట్టి అట్లా చేయకండి. పెళ్లి అయిన వాళ్ళు ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ తో రండి. పెళ్లి కాని వాళ్ళు ఉంటే మమ్మీను డాడీని దొరకని రండి. సో రెడీయా? కలుద్దాం ఎఫ్ఐలో. థ్యాంక్ యూ విష్, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.